మాతృభాష క్షుణ్ణంగా వస్తేనే ఆంగ్ల భాష అభ్యసించడం సులభంగా ఉంటుందని వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐతా శ్రీనివాస్ అందరూ ఇంగ్లీష్ భాష సులభంగా నేర్చుకునే విధంగా పుస్తకాన్ని వెలువరించడం అభినందనీయమని తెలిపారు. ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్ భాష నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఇంగ్లీష్ భాషలో విశేష ప్రావీణ్యం ఉన్న ఐతా శ్రీనివాసరావు రచించిన యు మే టాక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ పుస్తక ఆవిష్కరణ సభ 1 యాదవ కళ్యాణ మండపంలో జరిగింది. కళ్యాణ మండపం అధ్యక్షుడు నమ్మి అప్పారావు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత ఐతా శ్రీనివాసరావుతో పాటు రాకేష్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ ఎన్వి రావు, ఎస్ఈఎస్ కళాశాల విశ్రాంత అధ్యాపకులు ఎన్వి సుబ్బారావు, బీసీ నాయకుడు బాయన శేఖర్ బాబు, మాజీ కార్పొరేటర్ ఆవాల మారుతి, లయన్స్ క్లబ్ ప్రతినిధి వై బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంగ్లీష్ భాష అన్ని భాషలకు వారధి వంటిదని చెప్పారు. గృహిణులు మొదలు ఉద్యోగుల వరకు అందరికీ ఇంగ్లీష్ భాషపై పట్టు అవసరమని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం పుస్తక రచయిత ఐతా శ్రీనివాసరావు మాట్లాడుతూ అందరికీ పెద్ద సమస్యగా ఉన్న ఇంగ్లీష్ భాష నేర్చుకునేందుకు అవసరమైన విధానాలని ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు తెలియజేశారు. డిగ్రీ కాలేజీ ఐతా శ్రీనివాస్ గారు 35 ఏళ్ల పరిశోధన అనుభవంతో 25 సంవత్సరాలు భాషా అనుభవంతో యూ కెన్ స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్, యూ కెన్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్ అనేటువంటి గ్రంథాన్ని రాయటం ముఖ్యంగా ఆంధ్రులే కాదు అందరికీ కూడా అదృష్టభాగ్యంగా నేను భావిస్తున్నాను. ముందుగా ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక చక్కని భాషాపరమైనటువంటి విధానాన్ని కనిపెట్టి ఈ పుస్తకాన్ని రచించినటువంటి శ్రీ ఐతా శ్రీనివాసులు గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. 84 లక్షల జీవరాశుల్లో మానవుడు ఒక్కడికి మాత్రమే వాక్కు అనే వరం ఇచ్చాడు భగవంతుడు. అయితే అందరూ మాట్లాడతారు కానీ కొందరే చక్కగా తీయగా స్వచ్ఛంగా కమనీయంగా రమణీయంగా మాట్లాడగలరు. అది ఎలా వస్తుందంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. అభ్యాసమే కూసు విద్య. ఏదైనా సరే అభ్యాసం చేయిందే రాదు. అలా ఇది ఇంగ్లీష్ మాట్లాడటం అనేది అభ్యాసం చేయాలి. అలా కాకుండా ఊరికనే మరి ఒడ్డు మీద కూర్చొని ఈత ఎలా రాదో అలాగే దాని అందరికి అదే భాష రాదు. నీళ్ళలో దిగి ఈత వేస్తే ఈత వస్తుంది, భాష మాట్లాడితే భాష వస్తుంది. అలాంటి ఒక చక్కని విధానాన్ని ఈ పుస్తకంలో వారు ఆవిష్కరించారు. ఐతా శ్రీనివాస్ గారు చాలా కాలం నుంచి విజయవాడ నగరంలోను హైదరాబాద్లోను చాలా చోట్ల స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో చాలా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. అటువంటి మహానుభావుడు మరి ఒక చక్కగా ఇంట్లో కూర్చొని నేర్చుకునే విధంగా అందరికి ఉపయోగపడే విధంగా ఒక పుస్తకాన్ని తీసుకురావడం చాలా సంతోషదాయకం. పుస్తకాలు చాలా ఉన్నాయి ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ బజార్లో. అయినప్పటికీ కూడా ఈ పుస్తకంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఏంటంటే ఎవరైనా ఈజీగా సులభంగా నేర్చుకునే విధానాలను ఆయన కనిపెట్టినటువంటి నూతన బోధనా విధానాలన్నిటి కూడా దీంట్లో పెట్టి ఈజీగా చదివినటువంటి వాళ్ళకి మాట్లాడేటువంటి అవకాశం వచ్చేటట్టుగా ఆయన ఏర్పాటు చేశారు. దాన్ని ప్రత్యేకంగా వారిని నేను అభినందిస్తున్నాను. అలాగే ఈ బుక్స్ ద్వారా వీడియో కూడా ఏర్పాటు చేశారు వారు. ఆ వీడియోని కూడా దాన్ని వాడు చూసి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది మా గురుగారు చెప్పారు, ఇప్పుడు మాతృభాష నేర్చుకుంటే మాతృభాషతో పాటుగా పరభాష వస్తుంది, మాతృభాష రాకపోతే పరభాష కూడా రాదు. సో మనం ఇవాళ క్వాంటమ్ టెక్నాలజీ లేదా ఐటీ టెక్నాలజీకి వెళ్తేటప్పుడు ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది. వీటితో పాటుగా మ్యాథమెటిక్స్, ఈ 2 సబ్జెక్ట్స్ ఉంటేనే మన సంవత్సరాలు నడిపిస్తూ అనేక మందికి ఈ యొక్క ఇంగ్లీష్ స్పోకెన్ ద్వారా ఫ్యూచర్ కల్పించారు. అనేక మంది జాబ్స్ కూడా చేస్తున్నారు, ఇప్పటికి కూడా మంచి పోస్టులో ఉన్నారు. అలాంటిది ఈ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ వల్ల సెంటెన్స్ యాడ్ చేయడం కానీ స్పోకెన్గా మాట్లాడటం కానీ మంచి నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అదే ఇటువంటి స్పోకెన్ బుక్ ఇంతవరకు ఎక్కడా లేదు. కాబట్టి ఇలాంటి ప్రతి ఇంట్లో ఉండడం చాలా అవసరం. ఎందుకంటే పిల్లలు స్కూల్స్ పంపిస్తున్నాం, మనం నారాయణ కాలేజ్ అంటాం, పెద్ద పెద్ద స్కూల్స్ పంపిస్తూ ఉంటాం. వాళ్ళు ఇంటికి వచ్చాక వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పేరెంట్స్ కూడా మస్ట్ అండ్ షుడ్ ఎడ్యుకేషన్ అయ్యి ఉండాలి. ఇది ఇంట్లో ప్రతి లేడీస్ కూడా ఫ్యామిలీస్ కూడా అవసరం పడుతుంది, తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ. అలాగే అదర్ కంట్రీస్ మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకుని ఉండాలి. ఏదో ఫ్యూచర్లో ఏదన్నా